ఓకే. నిన్నటి వీడియోలో మనం ఒక కాన్సెప్ట్ వదిలేసినాం. సో, అదేందంటే ఎప్పుడైతే మనం ఇక్కడ ఏదైనా ఫోకస్ ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కీబోర్డ్‌లో ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా! యాక్షన్. సో, ఈ యాక్షన్ కనిపించేటప్పుడు ఇక్కడ మనకి కీబోర్డ్‌లో ఒక యాక్షన్ కనిపిస్తది ఇక్కడ. సో, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్‌కెళ్ళాలనమాట. సో, అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది చూసాక మనం నావిగేషన్ గురించి నేర్చుకుందాం. లైక్ ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్‌కి ఎట్లా మూవ్ అవ్వాలి. సో, అన్న కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. లైక్ ఇక్కడ మనకి నావిగేషన్ ఉంటది. సో, ఈ నావిగేషన్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఈ ఇక్కడ కొంచెం పెండింగ్ ఉంది కదా! అది చెక్ చేద్దాం. సో, దానికోసం ఏందంటే మనకి ఇక్కడ ఒక ఆట ఉంటదనమాట. టెక్స్ట్ ఇన్పుట్ యాక్షన్ అని. సో, ఈ టెక్స్ట్ ఇన్పుట్ యాక్షన్ కాడ సో, ఇక్కడ మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి. లైక్ వాల్యూస్, కంటిన్యూ యాక్షన్, డన్, జాయిన్, గో, నన్, సెర్చ్ అని. సో, సపోజ్ ఒకవేళ నేను ఇక్కడ సెర్చ్ పెట్టా అనుకోండి. ఇక్కడ సో, ఇక్కడ ఏంటి దీని పేరు ఏం పేరు? సెర్చ్ అని పెట్టా అనుకోండి. నేను కీబోర్డ్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇక్కడ సెర్చ్ ఐకాన్ వస్తది. ఇక్కడ నాకు సెర్చ్ ఐకాన్ వస్తది. అదే ఒకవేళ నేను ఇక్కడ డన్ పెట్టా అనుకోండి. సో, నాకు అక్కడ చెక్ మార్క్ వస్తది. ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తున్నా. సో, ఇక్కడ మీకు చూసారా? ఇక్కడ మనకి చెక్ మార్క్ వచ్చింది. సో, ఇక్కడ మన కీబోర్డ్‌లో కనిపించే ఈ యాక్షన్‌ను కూడా మనం చేంజ్ చేయొచ్చు అనమాట. దాన్నే మనం టెక్స్ట్ ఇన్పుట్ యాక్షన్ అంటాం. సో, ఒకవేళ నెక్స్ట్ లైన్‌కి వెళ్ళాలంటే మనకి నెక్స్ట్ అని ఒకటి ఉంటది. సో, నెక్స్ట్ అని ఉంటే ఏంటంటే మనకి ఇక్కడ యారో చూపిస్తది అనమాట. లైక్ నెక్స్ట్ యారో. ఇప్పుడు సపోజ్ నేను కీబోర్డ్‌ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసా. సో, మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ నాకు చూసారా? దీని మీద నెక్స్ట్ వచ్చేసింది. సో, నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్‌కి వెళ్ళిపోయిద్ది అనమాట. ఆటోమేటిక్‌గా మనం ఏం చేయకుండానే. సో, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టెక్స్ట్ ఫీల్డ్‌కి వెళ్తుంది. సో, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇక్కడ యాక్షన్ కూడా ఉంటది. ఆన్ ఎడిటింగ్ కంప్లీట్ అని. సో, ఆన్ ఎడిటింగ్ కంప్లీట్ కూడా మనకి సేమ్ అదే వర్క్ చేస్తుంది అనమాట. సో, ఆన్ ఎడిటింగ్ కంప్లీట్ కూడా మనకి ఇప్పుడు పెట్టి చూద్దాం. ఆన్ ఎడిటింగ్ కంప్లీట్ ఇప్పుడు వర్క్ చేద్దాం. ప్రింట్ నెక్స్ట్ లైన్, మూవింగ్ టు నెక్స్ట్ లైన్ అని పెట్టా. సో, పెట్టేసి క్లియర్ చేసేస్తా. సో, క్లియర్ చేసేసి ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తా. సో, నాకు ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చింది చూసారా? మూవింగ్ టు నెక్స్ట్ లైన్ అని. సో, ఇదనమాట. లైక్ ఈ ఆన్ ఎడిటింగ్ కంప్లీట్ అని మనకు ఉంటుంది. సో, ఆన్ ఎడిటింగ్ కంప్లీట్ అంటే మనం ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తామో కీబోర్డ్లో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ కాల్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో, దీన్ని బట్టి చేసుకోవచ్చు. సో, ఒకవేళ మీకు ఇట్లా డిఫాల్ట్గా పోవట్లేదంటే మనకి ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది అనమాట. అది ఫోకస్ నోడ్ ఆఫ్ నెక్స్ట్ ఫోకస్. ఇక్కడ మనకి ఇది కోడ్ అనమాట. ఇది ఏంటంటే కరెంట్ ఫోకస్ ని చేంజ్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఫోకస్ ఆఫ్ నెక్స్ట్ ఫోకస్ అని కొట్టినా మనకి సేమ్ అదే వర్క్ అవుతుంది. సో, ఆటోమేటిక్ గా ఇది ఏమో వస్తుంది. ఫోకస్ నోడా ఫోకస్ నోడే కదా. టెక్స్ట్ ఫీల్డ్ టు నెక్స్ట్ ఫీల్డ్. మనం డైరెక్ట్ సెర్చ్ చేసేసుకున్నా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనకి ఫోకస్ స్కోప్ అని ఇక్కడ ఫోకస్ స్కోప్ నాట్ ఫోకస్ నోడ్. ఫోకస్ స్కోప్ ఆఫ్ కాంటెక్స్ట్ నెక్స్ట్ అని కూడా మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. సో, ఇట్లా మన ఆటోమేటిక్గా మనకి ఈ కోడ్ యూజ్ చేసుకున్నా కానీ మీరు ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళడానికి మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. సేమ్ ఇదే నేను ఇక్కడ కూడా పెట్టేస్తా. ఇప్పుడు ఈమెయిల్కి వచ్చేకల్లా మనకి ఇది ఉంది కదా. సో, ఈమెయిల్కి వచ్చేకల్లా కూడా మనకి నెక్స్ట్ పాస్వర్డ్కి మూవ్ అవ్వాలి కదా. సో, ఇక్కడ నేను దీనికి యాక్షన్ డిఫైన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి టిక్ మార్క్ వస్తుంది కదా. సో, నాకు నెక్స్ట్ ఫీల్డ్ కావాలి. సో, దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అన్ఫోకస్ అయిపోవాలంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. లైక్ ఇక్కడ మనం ఇప్పుడు దాకా యాక్షన్ నెక్స్ట్ వాడాం కదా, ఇక్కడ డన్ వాడాలి. సో, డన్ వాడితే మనకి ఆటోమేటిక్గా మనకి
ఇది కీబోర్డ్ క్లోజ్ అయిపోయింది అనమాట నాకు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫోకస్ స్కోప్ ఉంది కదా, సో ఇక్కడ ఏముందో మనం డన్ అన్ఫోకస్ అని యూజ్ చేస్తాం. సో అన్ఫోకస్ అని యూజ్ చేస్తే ఎప్పుడైతే మనం ఇక్కడ చేసినామో, సో ఇప్పుడు ఇక్కడ మనకి కీబోర్డ్ క్లోజ్ అయిపోయింది. ఇట్లా లాస్ట్కి వచ్చిన తర్వాత చెక్ మార్క్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి కీబోర్డ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం టెక్స్ట్ ఫీల్డ్ ఒకదాని నుంచి ఒకదాన్ని మూవ్ అవ్వడానికి ఇది యూజ్ చేస్తాం. కీబోర్డ్లో యాక్షన్ చేంజ్ చేయడానికేమో ఈ టెక్స్ట్ ఇన్పుట్ యాక్షన్ యూజ్ చేస్తాం. అండ్ మనకి ఈ బటన్ క్లిక్ చేయడానికి లిజనర్ కావాలనుకున్నాం కదా, సో ఆ లిజనర్కి ఏమో మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట, ఆన్ ఎడిటింగ్ కంప్లీట్. సో మనకి డన్కి వచ్చేసి ఇంకొకటి ఉంటుంది అనమాట, లైక్ ఆన్ సబ్మిట్ అని. సో ఆన్ ఫీల్డ్ సబ్మిటెడ్ అని కూడా వస్తుంది. సో దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం లైక్ మన డేటా మొత్తాన్ని మనం చేసేసుకోవచ్చు. లైక్ ఏదైనా నెట్వర్క్ కాలింగ్ చేయాలనుకున్నా కానీ, లైక్ వ్యాలిడేషన్ ఏదైనా మనం చేయాలనుకున్నా కానీ, సో ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు కూడా చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను మన వ్యాలిడేషన్ మెథడ్ ఉంది కదా, ఫీల్డ్ సేవ్డ్ అని. సో ఈ వ్యాలిడేట్ మెథడ్ నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, సో ఇక్కడ నేను ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేస్తుందో దీని మీద ఆటోమేటిక్గా నేను ఇక్కడ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది. సో అంటే మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు డన్కేమో ఈ ఫీల్డ్ సబ్మిటెడ్ వాడతాం, సో నెక్స్ట్ వాటికేమో ఈ ఎడిటింగ్ కంప్లీట్ వాడతాం. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఈ కీబోర్డ్ మధ్య యాక్షన్స్ వాటన్నిటిని మనం డిఫైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ హైలైట్ చేశాను, దీని మీద పాస్వర్డ్ మీద క్లిక్ చేసి నేను రిజిస్టర్ మీద కొట్టినప్పుడు నాకు ఇట్లా కీబోర్డ్ కూడా క్లోజ్ అవ్వాలి. సో అట్లా క్లోజ్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఉన్న యాక్షన్ ఏంటిదంటే మన సేమ్ అది ఫోకస్ స్కోప్ ఆఫ్ కాంటెక్స్ట్ అన్ఫోకస్. సో ఇట్లా అన్ఫోకస్ అని కొట్టినప్పుడు మనకి ఆటోమేటిక్గా కీబోర్డ్ క్లోజ్ అయిపోతుంది. సపోజ్ నేను రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే నాకు కీబోర్డ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఒకవేళ మనం కొన్నిసార్లు మన కీబోర్డ్ క్లోజ్ చేయాల్సి వస్తుంది అనమాట బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. సో అలాంటప్పుడు మనం ఈ కోడ్ వాడుకుంటే సరిపోయింది. ఫోకస్ స్కోప్ ఆఫ్ కాంటెక్స్ట్ అన్ఫోకస్ అని కొడితే మనకి కీబోర్డ్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇది అనమాట, లైక్ ఈ కీబోర్డ్ని క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి, ఈ యాక్షన్స్ని చేంజ్ చేయడానికి. ఇది నిన్నటి దానికి కంటిన్యూషన్. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఓకే. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే నావిగేషన్ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇందులో మనం ఏమైనా నేర్చుకుంటాం అంటే నావిగేషన్ని ఎట్లా చేయాలి, అండ్ మనకి ఇక్కడ నేమ్ నావిగేషన్ అని కూడా ఉంటుంది. నేమ్ నావిగేషన్ ఇక్కడ పెట్టలేదు, ఇది నేమ్ నావిగేషన్ యూజ్. ఓకే, ఇది మనకు నావిగేషన్. సో మనం నావిగేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏది చేసినా కానీ మనం సింగిల్ స్క్రీన్లోనే చేసినాం. అండ్ మనం ఎక్కడ స్క్రీన్ చేంజ్ చేయాలన్నా ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి, లైక్ మన మెయిన్లో హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి ఇక్కడ హోమ్ని మనం చేంజ్ చేసుకుంటే స్క్రీన్ మారుస్తున్నాం. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఏంటంటే డైరెక్ట్గా ఎట్లా స్క్రీన్ పెట్టాలని. సో ఇప్పటి నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఇప్పుడు సపోజ్ ఈ రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నేను వేరే స్క్రీన్కి వెళ్ళాలి. సో దాన్ని మనం నావిగేషన్ అంటాం అనమాట. సో ఈ నావిగేషన్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. లైక్ ఒకటేమో నేమ్ నావిగేషన్ అని ఒకటి ఉంటుంది, ఒకటేమో నార్మల్ నావిగేషన్. ఫస్ట్ ఏమో నార్మల్ నావిగేషన్ చూద్దాం, తర్వాత మనం నేమ్ నావిగేషన్ ఎట్లా చేయాలో చూద్దాం. సో ఈ నావిగేషన్ అప్పుడే మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లోనే మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాడతాం. లైక్ మనకి ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి ఎలా మూవ్ అవ్వాలి, అండ్ ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి పోయేటప్పుడు డేటా ఎలా పాస్ చేయాలి. సో అలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని మనం ఇక్కడ చూస్తాం అనమాట. సో నేమ్లోనే ఉంది కదా నావిగేషన్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది వస్తే ఏంటంటే మనం ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్, ఇప్పుడు దాకా మనం యూఐనే నేర్చుకున్నాం కదా, ఈ కాన్సెప్ట్ వస్తే ఏంటంటే మీరు యూఐలోంచి కూడా డిఫరెంట్ పార్ట్స్ కూడా డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ మీరు ఇంకొక లాగిన్ స్క్రీన్ క్రియేట్ చేశారు, సో దీని మీద క్లిక్ చేయగానే లాగిన్ స్క్రీన్కి వెళ్తారు. సో అలాంటి నావిగేషన్ అంతా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనం స్ప్లాష్ స్క్రీన్ క్రియేట్ చేయడం కూడా చూద్దాం. ఇప్పుడు దాకా మనం స్ప్లాష్ స్క్రీన్ క్రియేట్ చేయాలి మన అప్లికేషన్కి. ఆ స్ప్లాష్ స్క్రీన్ కూడా ఈరోజు మనం నేర్చుకుంటాం, ఎందుకంటే ఈరోజే కదా మనం నావిగేషన్ నేర్చుకునేది. సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను నావిగేషన్ పెట్టాలి. ఇక్కడ నేను ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు నేను లాగిన్ స్క్రీన్కి వెళ్ళాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ స్క్రీన్ మీద క్లిక్ చేసినప్పుడు నేను డాష్ బోర్డ్ స్క్రీన్కి వెళ్ళాలి. మనకి ఇక్కడ డాష్ బోర్డ్ స్క్రీన్ ఉంది కదా, మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, సో ఈ డాష్ బోర్డ్ స్క్రీన్కి వెళ్ళాలి. సో నేను ఇక్కడ ఒక టైటిల్ పెడతాను డాష్ బోర్డ్. సో యాప్ బార్ టైటిల్ టెక్స్ట్
సో డాష్ బోర్డ్ స్క్రీన్ అని నేను ఇక్కడ ఒకటి పెట్టేసా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు లైక్ ప్రజెంట్ అయితే వ్యాలిడేషన్ గురించి వదిలేసాను. సో వ్యాలిడేషన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. వ్యాలిడేషన్ లేకుండా నేను డైరెక్ట్గా ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ స్క్రీన్కి తీసుకెళ్ళేటట్లు నేను చెప్తున్నా. సో వ్యాలిడేషన్ విత్ ఫామ్ విడ్జెట్, వ్యాలిడేషన్ విత్ టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోల్స్. ఓకే, రెండింటిని ఇక్కడ పెట్టేసిన. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు నేను డాష్ బోర్డ్ స్క్రీన్కి వెళ్ళాలి. సో అది ఏ విధంగా చేస్తామంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉందన్నమాట. లైక్ మనకి ఇప్పుడు దాకా మనం ఫోకస్ నోట్స్కి, ఎలివేటెడ్స్కి వీటికి ఎట్లా అయితే యూజ్ చేస్తున్నామో అదేవిధంగా ఫ్లటర్లో కూడా మనకు ఒక క్లాస్ ప్రొవైడ్ చేశారనమాట. ఆ క్లాస్ ఏంటంటే నావిగేటర్ అనమాట. సో ఈ నావిగేటర్ అనే క్లాస్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ స్క్రీన్స్కి మూవ్ అవుతూ ఉంటాం. సో ఇది కూడా మనకి ఒక క్లాస్, ఇది కూడా ఒక విడ్జెట్. సో ఇప్పుడు ఈ నావిగేటర్ విడ్జెట్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ క్లాసెస్కి ఎట్లా మూవ్ అవ్వాలి అన్న దాని నుంచి నేర్చుకుందాం. సో ఇక్కడ మనం నావిగేటర్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఆఫ్ అని ఒక మెథడ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఆఫ్ అని తీసుకుంటే ఏంటంటే మనం ఈ నావిగేటర్ స్టేట్ ఉంటుంది. సో ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. జస్ట్ ఈ క్లాస్కి మనం ఇక్కడ ఇది ఇట్లా క్రియేట్ చేసుకుంటాం. లోకి ఇట్లయినా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ కాంటెక్స్ట్ పంపించుకోవచ్చు. ఇక్కడ కాదు, నెక్స్ట్ మాట్లాడుకునే దగ్గర చేసుకోవచ్చు. సో ఇట్లా మనం నావిగేటర్ ఆఫ్ కాంటెక్స్ట్ అని ఇక్కడ తీసుకుంటాం. లైక్ ఏంటంటే మనం ఈ పర్టికులర్ ఈ దానికి మనం మన ప్రజెంట్ క్లాస్ కాంటెక్స్ట్ పాస్ చేస్తున్నాం. ఇక్కడ కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిద్ది అనమాట. లైక్ కాంటెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ ఎవ్రీ కాంటెక్స్ట్ ఈ పర్టికులర్ స్క్రీన్కి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, బిల్డ్ కాంటెక్స్ట్. సో ఇక్కడ ఒక బిల్డ్ కాంటెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక బిల్డ్ కాంటెక్స్ట్ ఉంటుంది. సో ప్రతి స్క్రీన్కి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు బిల్డ్ మెథడ్లో అబ్జర్వ్ చేస్తే మనకి ప్రతి స్క్రీన్కు కొత్త కాంటెక్స్ట్ వస్తుంది అనమాట. ప్రజెంట్ ఆ కాంటెక్స్ట్ ఏం డినోట్ చేస్తుంది అంటే ఆ పర్టికులర్ స్క్రీన్ స్టేట్ని డినోట్ చేస్తుంది అనమాట. అంటే పర్టికులర్గా ఆ స్క్రీన్ ఏ స్టేట్లో ఉంది, సో వాటి గురించి డినోట్ చేయడానికి మనం ఈ కాంటెక్స్ట్ అనే దాన్ని నోడుతాం. కాంటెక్స్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యూచర్లో కూడా మన అలర్ట్ డైలాగులు కానీ, లైక్ బాటమ్ షీట్లు కానీ, స్నాక్ బార్లు కానీ చూపించడానికి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇట్లా కాంటెక్స్ట్ వాడుతున్నాం అంటే ఈ కాంటెక్స్ట్ దేనికి లింక్ అయి ఉంటుంది అంటే ప్రజెంట్ స్క్రీన్కి అనమాట. సో మనకి తెలుసు మనం ఈ స్క్రీన్లో వర్క్ చేస్తున్నాం, మన కంపైలర్కి సిస్టానికి అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు తెలియదు కదా, అందుకోసమని ఈ కాంటెక్స్ట్ తీసుకుంటుంది అనమాట. కాంటెక్స్ట్ తీసుకొని ఓకే ఇది పర్టికులర్ స్క్రీన్కి సంబంధించిన కాంటెక్స్ట్, ఇది పర్టికులర్ స్క్రీన్కి సంబంధించిన కాంటెక్స్ట్ అని అది ఇంటర్నల్గా ఐడెంటిఫై చేసుకుంటుంది. సో ఇట్లా కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే ఇట్లా మనం క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ నేను డాట్ అని పెట్టా. సో డాట్ అని పెట్టి ఇక్కడ నేను పుష్ అని పెడతా. సో ఇక్కడ మనం పుష్ మెథడ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి పుష్లో చాలా మెథడ్స్ ఉంటాయి అనమాట. లైక్ పుష్ అండ్ రిమూవ్ అంటిల్, పుష్ నేమ్డ్ అండ్ రిమూవ్డ్ అంటిల్, పుష్ రీప్లేస్మెంట్ నేమ్డ్, ఇక్కడ పుష్ అండ్ పాప్ అండ్ పుష్ నేమ్డ్. సో ఇక్కడ మనకి ఇట్లా చాలా మెథడ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ 3 మెథడ్స్ని యూజ్ చేస్తాం. పుష్ అండ్ రిమూవ్ అంటిల్ అండ్ పుష్ నేమ్డ్ అండ్ రిమూవ్ అంటిల్. ఈ 3 మెథడ్స్ని మనం బాగా యూజ్ చేస్తాం. ఇది ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. అండ్ పుష్ రిమూవ్ అంటిల్ ఇది ఒక దాన్ని యూజ్ చేస్తాం. అండ్ పుష్ రీప్లేస్మెంట్ ఈ 3 మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఈ 3 మెథడ్స్ని మనం నావిగేషన్లో బాగా యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉంటాయి. అదేంటంటే మనం 2 ways ఉంటాయి అనుకున్నాం కదా, నావిగేట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇక్కడ మీరు పుష్ అని కొడితే ఇక్కడ చూసారు పుష్ అని ఉంది, తర్వాత సేమ్ పుష్కి నేమ్డ్ అని యాడ్ అయింది. సేమ్ దీనికి కూడా అంతే, ఈ పుష్ అండ్ రిమూవ్ అంటే ఇక్కడ జస్ట్ నేమ్డ్ అని యాడ్ అయింది. పుష్ రీప్లేస్మెంట్కి కూడా పుష్ రీప్లేస్మెంట్ నేమ్డ్ అని యాడ్ అయింది కదా. సో ఇవన్నీ ఏంటంటే ఈ నేమ్డ్ అని ఉన్న దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడాలి. 2 అప్రోచెస్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఇది ఏంది ఫస్ట్ అప్రోచ్ అనమాట. నేమ్డ్ అనేది సెకండ్ అప్రోచ్. మనం ఆ సెకండ్ అప్రోచ్, ఇది ఫస్ట్ అప్రోచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ 3 మెథడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 మెథడ్స్ని మనం డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం.
సో ఈ మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఈ మూడే చాలా ఇంపార్టెంట్. ఈ మూడు నేర్చుకుంటే చాలు, మన నావిగేషన్ ఆల్మోస్ట్ అంతా చేసేయచ్చు. సో నావిగేషన్ చాలా సింపుల్ ఉంటుంది. సో ఇక్కడ నేమ్ పెట్టే, సో ఇక్కడ మనకు అవసరం లేదు, ఇది జస్ట్ మనం నేర్చుకునేది కదా. సో ఇక్కడ నేను నావిగేటర్ ఆఫ్ కాంటెక్స్ట్, ఇక్కడ నేను పుష్ అని పెట్టాలి. సో ఇక్కడ నేను పుష్ అని పెట్టా. సో పుష్ అని పెట్టిన తర్వాత పుష్ అని దేనికి యూజ్ చేస్తామంటే ఒక స్క్రీన్ నుంచి ఒక స్క్రీన్కి పోవచ్చు, అండ్ ఆ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ రావడానికి మనం ఈ పుష్ అనే మెథడ్ని యూజ్ చేస్తుంటాం అనమాట. ఈ మెథడ్లో ఏంటంటే ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క రిక్వైర్మెంట్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం పుష్ ఏంటంటే ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి వెళ్ళి ఆ స్క్రీన్ నుంచి మళ్ళీ బ్యాక్ రావడానికి మనం యూజ్ చేస్తాం. ఇది మనం లైక్ ప్రాక్టికల్గా మాట్లాడుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమైంది థియరిటికల్ కన్నా. అండ్ ఇక్కడ మనకి పుష్ కార్డ్ ఏంటంటే ఇది రౌట్ అని తీసుకుంటుంది అనమాట. సో ఈ రౌట్ కార్డ్ మనం ఏం పాస్ చేయాలంటే మెటీరియల్ పేజ్ రౌట్. సో మెటీరియల్ పేజ్ రౌట్ అని మనకి ఇక్కడ ఒకటి ఇది ఉంటుంది, లైక్ మెటీరియల్ సంబంధించింది. ఇది మనకి మన గూగుల్ వాళ్ళు ఇస్తారు, మనకి గూగుల్ మెటీరియల్ డిజైన్స్లో వస్తుంది. ఇక్కడ మనకి బిల్డర్ అనే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఇది ఏంటంటే బిల్డర్ పెట్టాలి. సో ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ జస్ట్ ఇట్లా పెట్టేసి CTX అని పెడుతుంది. ఇది ఏంటంటే జస్ట్ ఈ మెటీరియల్ సంబంధించిన కాంటెక్స్ట్ ఇస్తుంది. తర్వాత ఇట్లా మనం ఫ్యాట్ యారో పెట్టుకున్నాం. మనం ఫ్యాట్ యారో గురించి మాట్లాడుకున్నాం కదా, నేమ్ లేకుండా వాడతాం. జస్ట్ మనం కాల్ బ్యాక్స్ ఎట్లా యూజ్ చేస్తామంటే అది, కానీ ఇక్కడ ఏంటంటే మనకి జస్ట్ ఈ పారామీటర్ నేమ్ వస్తుంది. ఈ పారామీటర్కి మనం ఒక కాంటెక్స్ట్ పంపించాలి. కాంటెక్స్ట్ పంపించి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి ఫంక్షన్ని. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మనం ఏ స్క్రీన్కి వెళ్ళాలనుకుంటున్నాం, మనం ఇప్పుడు వెళ్ళాలనుకునేది ఏ స్క్రీన్ కంటే డాష్ బోర్డ్ స్క్రీన్కి కదా. నేను జస్ట్ ఇక్కడ డాష్ బోర్డ్ స్క్రీన్ అని మెన్షన్ చేసేస్తాను, డాష్ బోర్డ్ స్క్రీన్. సో దట్స్ ఇట్. సో ఇక్కడ నేను ఏం చేసాను అంటే మెటీరియల్ నావిగేటర్ తీసుకున్నా, దాని తర్వాత ఈ ప్రజెంట్ స్క్రీన్ యొక్క కాంటెక్స్ట్ ఇచ్చేసిన ఇక్కడ ఆఫ్ కాంటెక్స్ట్ అని. సో నెక్స్ట్ వచ్చేసి పుష్ మెథడ్ పుష్ మెథడ్ అంటే ఇక్కడ మనకి 3 మెథడ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ పుష్ మెథడ్ చూస్తాను. ఇది ఏంటంటే ఒక స్క్రీన్కి వెళ్ళి ఇంకో స్క్రీన్కి బ్యాక్ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ పుష్ మెథడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే మనకు ఆ నుంచి రౌట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ రౌట్ మనం ఏ రౌట్ ఇస్తున్నాం అంటే మెటీరియల్ పేజ్ రౌట్ క్లాస్ ఆబ్జెక్ట్ మనం పాస్ చేస్తున్నాం. సో ఈ మెటీరియల్ పేజ్ రౌట్లో ఏంటంటే మనకి బిల్డర్ అనేది రిక్వైర్డ్ కాంపోనెంట్ అనమాట, లైక్ రిక్వైర్డ్ పారామీటర్ అనమాట. సో అందుకోసం మనం ఈ రిక్వైర్డ్ పారామీటర్ అయిన దీన్ని పాస్ చేస్తున్నాం. సో ఇదేం చేస్తుందంటే ఈ రిక్వైర్డ్ పారామీటర్ ఒకసారి బిల్డర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి విజెట్ బిల్డర్ అని ఉంటుంది. సో ఈ విజెట్ బిల్డర్ ఏం చేసుకుంటుంది అంటే కాంటెక్స్ట్ని దీన్ని మనం పాస్ చేయాలన్నమాట, లైక్ ఇది ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. సో ఇదంతా ఇంటర్నల్గా మీరు అంత గుర్తుపెట్టుకోకపోయినా జస్ట్ మెటీరియల్ పేజ్లో మీరు బిల్డర్ అని పెట్టేసి ఇక్కడ కాంటెక్స్ట్ అని పెట్టేసి ఇట్లా ఫ్యాట్ యారో పెట్టేసి ఇదంతా గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు లాజికల్గా ఆలోచించాలి అనుకుంటే మెటీరియల్ పేజ్ రోడ్కి మనం ఒక బిల్డర్ పంపాలి. సో ఈ బిల్డర్ ఏంటంటే విజెట్ బిల్డర్ అనమాట. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇట్లా కాంటెక్స్ట్ తీసుకుంటాం, ఫ్యాట్ యారో తీసేసుకొని మనం ఇట్లా పెట్టుకుంటాం అనమాట. లైక్ ఇక్కడ మనకు కావాల్సిన ఏదైతే స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ పెట్టేసుకుంటాం. జస్ట్ అంతే. ఈ సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు లాజికల్గా అర్థం కాకపోతే సరిపోయేది, లైక్ పెద్ద మనకి ఇందులో చేసేది ఏమి ఉండదు. లాజికల్గా జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోయేది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఏమొచ్చింది, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? The scaffold object dash building dashboard. సారీ, ఇక్కడ నేను త్రో అని పెట్టా కదా. సో ఇక్కడ మనం రిటర్న్ అని పెట్టాలి. సో దట్ ఈస్ ద ఇష్యూ. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసి, సో రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే నాకు హోమ్ స్క్రీన్కి వచ్చింది. సో హోమ్ స్క్రీన్కి వచ్చింది అంటే నాకు ఇక్కడ బ్యాక్ బటన్ వచ్చింది చూసారా. నేను ఈ బ్యాక్ బటన్ క్లిక్ చేసి నాకు మళ్ళీ రిజిస్ట్రేషన్ స్క్రీన్కి నేను వెళ్ళిపోతాను. సో దీని మీద క్లిక్ చేస్తే నేను రిజిస్ట్రేషన్ స్క్రీన్కి నేను ఆటోమేటిక్గా నేను రిజిస్ట్రేషన్ స్క్రీన్కి వెళ్ళిపోతాను. సో అండ్ ఇప్పుడు నేను ఒకవేళ రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఈవెన్ బ్యాక్ బటన్ క్లిక్ చేసినా కానీ నేను మళ్ళీ నా డాష్ బోర్డ్ స్క్రీన్లోంచి బ్యాక్ బటన్ క్లిక్ చేసినా కానీ మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ స్క్రీన్కి వెళ్ళిపోతాను అనమాట. సో ఇది మనకి అడ్వాంటేజ్ అనమాట. లైక్ మనకి ఇది పుష్ మెథడ్ అంటే ఇది అనమాట. లైక్ ఒక స్క్రీన్కి వెళ్ళి మళ్ళీ ఆ స్క్రీన్ నుంచి బ్యాక్ రావడానికి కోసం మనకి యూజ్ అవుతూ ఉంటుంది ఇది అనేది. సో యాక్చువల్గా వీటన్నిటికీ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో నావిగేషన్ స్టాక్ అని ఉంటుంది. అది నేను మీరు మొత్తం చెప్పిన తర్వాత చెప్తా. సో ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ది పుష్ మెథడ్ని ఇంకా ఎట్లా అడ్వాంటేజ్, ఎందుకంటే మనం దీన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూనే ఉంటాం ఇప్పటి నుంచి. మనం ఎందుకంటే ఇప్పుడు దాకా ఒకే స్క్రీన్ చేసాం కదా. ఈ నావిగేటర్ని మనం ఇంకా ఇప్పటి నుంచి మాట్లాడుకునే ప్రతి కాన్సెప్ట్లో ప్రతిరోజు ఈ నావిగేటర్ మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఒక్కొక్క మెథడ్ని ఒక్కొక్క దగ్గర వాడతాం.
సో ఇక్కడ దా డౌట్ ఉంటే అడగండి, నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ అవి చెప్తా. సో ఇదేంటంటే కంటిన్యూస్ ఉంటుంది అనమాట మనం మాట్లాడుకోవాలి. ఓకే, ఇంకేం డౌట్స్ లేనట్టున్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నేను రిజిస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు నేను హోమ్ స్క్రీన్కి వెళ్తాను. కానీ ఎప్పుడైతే మనకి యాజ్ పర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనకి ఇక్కడ ఇది ఉండకూడదు అనమాట, లైక్ బ్యాక్ బటన్ ఉండకూడదు హోమ్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు. సో దానికోసమని నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ హోమ్లోకి వెళ్ళేసి మన మెయిన్ డాట్లోకి వెళ్ళేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఉంది కదా, సో దీన్ని నేను లాగిన్ స్క్రీన్ లాగా మార్చేస్తాను. సో లాగిన్ స్క్రీన్ లాగా మార్చేసి ఇప్పుడు లాగిన్ స్క్రీన్ లాగా మార్చేసి ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ అని పెడతా. సో ఈ రిజిస్ట్రేషన్ బటన్ తీసుకొచ్చి నేను ఈ టెక్స్ట్ ఫీల్డ్ కింద పెడతా. సో టెక్స్ట్ ఫీల్డ్ కింద పెట్టేసి నేను చేస్తా. మనం వ్యాలిడేషన్ దీనికి చేయలే కదా, మీరు వ్యాలిడేషన్ కూడా దీనికి చేయండి. వ్యాలిడేషన్ చేసిన తర్వాత మీరు చేయండి, నేను జస్ట్ ప్లేస్ చేస్తాను అంతే. వ్యాలిడేషన్ పార్ట్ మీరు టేక్ కేర్ చేయండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని వచ్చింది. సో సారీ, ఇక్కడ లాగిన్ అని ఉంటుంది, ఇది లాగిన్ అని ఇక్కడ పెట్టేసిన. సో ఇక్కడ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ బటన్ క్రియేట్ చేస్తాను. సో బయోడేటా అని ప్రజెంట్ అయితే నేను కామెంట్ చేసేస్తాను, మనకు అవసరం లేదు. సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ బటన్ క్రియేట్ చేస్తాను. బటన్ ఎందుకు క్రియేట్ చేస్తానంటే, నాకు యాక్షన్ కాబట్టి బటన్ క్రియేట్ చేస్తాను. నేను జస్ట్ టెక్స్ట్ని డిస్ప్లే చేయాలంటే నేను జస్ట్ టెక్స్ట్ని తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ చైల్డ్ పెట్టేసి ఒక టెక్స్ట్ విజెట్ తీసుకుంటా. సో టెక్స్ట్ విజెట్లో డోంట్ యూ హ్యావ్ అకౌంట్, ఇక నేను క్వశ్చన్ అడుగుతున్నా, నీకు ఆ అకౌంట్ లేదా అని. డోంట్ యూ హ్యావ్ అకౌంట్ అని ఇక్కడ పెట్టేసిన. ఒకవేళ అకౌంట్ లేకపోతే అడిగి బటన్ మీద క్లిక్ చేస్తాను, అప్పుడు మనం రిజిస్ట్రేషన్ స్క్రీన్కి తీసుకెళ్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ నావిగేటర్ తీసుకున్నా, తర్వాత ఆఫ్ కాంటెక్స్ట్ అంటే ప్రజెంట్ స్క్రీన్ ఇస్తున్నాం. తర్వాత పుష్ మెథడ్ కాబట్టి నేను పుష్ మెథడ్ని యూజ్ చేసా. ఇక్కడ నేను మెటీరియల్ పేజ్ రౌట్ని యూజ్ చేయాలి. సో మెటీరియల్ పేజ్ రౌట్. సో మెటీరియల్ పేజ్ రౌట్ని యూజ్ చేసి ఇక్కడ నేను కాంటెక్స్ట్ పంపించుకోవాలి. సిటీఎక్స్ జస్ట్ దానికి వేరియబుల్, ఇక్కడ మీరు ఏదైనా పెట్టవచ్చు, వాల్యూ అని పెట్టవచ్చు. కానీ మనకి ఇది కాంటెక్స్ట్ కాబట్టి సిటీఎక్స్ అని షార్ట్కట్లో పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. తర్వాత మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం పెడతాను అంటే రిజిస్ట్రేషన్ స్క్రీన్. సో రిజిస్ట్రేషన్ స్క్రీన్ అని పెట్టేసిన. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా నేను ఈ స్క్రీన్కి వచ్చేసా. సో ఈ స్క్రీన్కి వచ్చేసి ఇప్పుడు నేను ఒకవేళ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే నేను మళ్ళీ లాగిన్ స్క్రీన్కి వెళ్ళిపోతున్నా. ఇక్కడ కూడా ఒకటి పెట్టేద్దాం, లో సో ఇక్కడ కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ టీల్ కలర్ పెడతాను. జస్ట్ మనం టీల్ కలర్ పెట్టేసుకుని సరిపోయింది. ఇట్లా లాగిన్ స్క్రీన్. నేను దీని మీద క్లిక్ చేసి ఈ స్క్రీన్కి వెళ్ళాం. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకుంటే దీని మీద క్లిక్ చేస్తా. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ కేస్ అనమాట. ఎప్పుడైతే మనం వేరే స్క్రీన్కి వెళ్ళి ఆ స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలనుకుంటున్నామో అలాంటి కేసెస్లో మనం ఈ లాగిన్ ఈ పుష్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినప్పుడు నాకు మళ్ళీ బ్యాక్ రావాలి. ఇప్పుడు సపోజ్ నేను దీని మీద క్లిక్ చేస్తుంటే నాకు బ్యాక్ వస్తున్నాం కదా, అట్లా కాకుండా మనం దీని మీద క్లిక్ చేసి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా మనం బ్యాక్ రావాలనుకుంటే మనకు ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో అదేంటిదంటే navigator.pop అనమాట. సో navigator.pop. సో ఈ navigator.pop అనే మెథడ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలనుకున్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మనం ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్ ముందుకు వెళ్ళాం కదా, సో ఈ స్క్రీన్ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలనుకున్నప్పుడు జస్ట్ ఈ నావిగేటర్ ఉండదు కదా, ఇక్కడ మనం డైరెక్ట్గా పాప్ అనే ఒక మెథడ్ ఉంటుంది. పాప్ అంటే ఏంటంటే మనకి రిమూవ్ చేస్తుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతాం, లైక్ ఈ రిజిస్ట్రేషన్ స్క్రీన్కి వెళ్ళిపోతాం. సో ఇదేంటంటే మనం మన సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తుంటాం. ఇది కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం. మనం ఏదైనా బ్యాక్ బటన్ కానీ ఏదైనా యూజర్ని బ్యాక్ స్క్రీన్కి తీసుకెళ్ళాలంటే మనం ఈ నావిగేటర్ని యూజ్ చేస్తాం. సపోజ్ దీని మీద నేను క్లిక్ చేయగానే
మళ్ళీ ఎమ్మటి వీడు బ్యాక్ స్క్రీన్కి వచ్చేస్తాడు. సో ఇది ఇంటర్నల్గా ఎట్లా వర్క్ అవుతుంది అంటే మనకి నావిగేషన్ స్టాక్ ఉంటుంది అనమాట. నావిగేటర్ స్టాక్. సో ఇక నేను ఒకటి చూపిస్తా ఎగ్జాంపుల్. సో navigating stacked screen. ఓకే, ఇది మనకి స్టాక్డ్ స్క్రీన్ అనమాట. సో నావిగేషన్ స్టాక్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి మూవ్ అయినప్పుడు ఏంటంటే ఇట్లా మనకి ఒక స్టాక్ లాంటిది మనకి డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా. సో డేటా స్ట్రక్చర్లో మనకి క్యూ, లింక్డ్ లిస్ట్, అదే విధంగా మనకి స్టాక్ అని కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఫస్ట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. లైక్ మనకి ఎప్పుడైతే ఏదైతే లాస్ట్ వస్తుందో అది ఫస్ట్ అవుట్ అయిపోయింది. సో మనం ఎప్పుడైతే ఏదైనా ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఆ స్క్రీన్స్ అన్ని ఇట్లా ఒక స్టాక్లో యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ గ్రోసరీ స్క్రీన్ అని ఉంది కదా. సో ఇట్లా ఆటోమేటిక్గా అది గ్రోసరీ స్క్రీన్స్లోకి ఇట్లా యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఇదంతా ఒక నావిగేషన్ లెక్క వస్తుంది అనమాట. అందుకే మనం ఎప్పుడైతే ఏదైనా బ్యాక్ బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా మనకి ఏ స్క్రీన్కి వెళ్ళాలి అనేది మొత్తం మనకి ఈ నావిగేషన్ స్టాకే మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఈ నావిగేషన్ స్టాక్లోకి యాడ్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఈ నావిగేషన్ పుష్ కానీ పాప్ కానీ చేస్తుంటే దాంట్లోకి యాడ్ అవ్వడం కానీ రిమూవ్ అవ్వడం కానీ జరిగింది. సో ఇక్కడ టెక్నికల్గా మాట్లాడాలంటే ఏం జరిగింది అంటే ఫస్ట్ ఇక్కడ నేను ఇది ఓపెన్ చేసిన కదా. సో ఇక్కడ మనకి నావిగేషన్ స్టాక్ ఎట్లా వర్క్ అవుతుందంటే ఇక్కడ నేను ఒక కొత్త పేజ్ క్రియేట్ చేస్తా. సో ఫస్ట్ ఏంటంటే ఇది మనకి ఒక నావిగేషన్ స్టాక్ అనుకోండి. సో నావిగేషన్ స్టాక్ అనుకున్నప్పుడు ఆన్లైన్లో డ్రా చేద్దాం. సో ఇట్లా మనం ఒక నావిగేషన్ స్టాక్ తీసుకున్నాం. సో ఇది ఒక మన నావిగేషన్ స్టాక్. సో ఇదేమో మనకి స్టాక్ అనుకోండి. సో ఇది మనకి ఒక స్టాక్, మనకి అంత ఈజీగా రావట్లేదు. ఇది ఒక స్టాక్. ఇది ఏంటంటే మనం ఒక నావిగేటర్కి ఒక స్టాక్ తీసుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ స్క్రీన్ లోడ్ చేస్తామో, లైక్ ఫస్ట్ సారి మనం ఈ స్క్రీన్ లోడ్ చేస్తున్నాం కదా అప్లికేషన్లో. సో ఇది మనకి ఇది అవసరం లేదు. సో మనం ఎప్పుడైతే ఇట్లా మన అప్లికేషన్ లోడ్ చేస్తామో మన నావిగేషన్ స్టాక్లోకి ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ స్క్రీన్ అనేది వచ్చేసిద్ది అనమాట. సో అప్పుడు మనకి ఇందులోకి ఏంటంటే లాగిన్ స్క్రీన్ వచ్చేసి ఉంటుంది. టైప్ చేయడానికి ఉందా? సో మనకి లాగిన్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనకి లాగిన్ స్క్రీన్ వచ్చేసి మన స్టాక్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమొస్తుంది అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, నావిగేటర్ డాటా దీని మీద క్లిక్ చేస్తాం కదా. డోంట్ హ్యావ్ అకౌంట్ అన్నప్పుడు మనం ఈ స్క్రీన్కి వస్తుంది. అంటే ఇక్కడ మనం పుష్ మెథడ్ కాల్ చేసినాం కదా. ఇక్కడ మనం పుష్ మెథడ్ కాల్ చేసినాం కదా. పుష్ మెథడ్ అంటే యాడ్ చేసిద్ది అనమాట. లైక్ మన స్టాక్లోకి యాడ్ చేసిద్ది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ స్క్రీన్ వస్తుంది. సో ఇట్లా రిజిస్ట్రేషన్ స్క్రీన్ వచ్చింది అనుకోండి. సో నెక్స్ట్ మన దాంట్లోకి వచ్చేసి రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఉంటుంది. సో ఇట్లా మన రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఉంటుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత నేను రిజిస్టర్ అని కొట్టదా మళ్ళీ డాష్ బోర్డ్ స్క్రీన్కి వచ్చింది కదా. సో ఇది మళ్ళీ వచ్చేసి మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అని మళ్ళీ ఈ స్క్రీన్లోకి డాష్ బోర్డ్ స్క్రీన్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి, మొత్తం 3 స్క్రీన్లు మన దాంట్లో. డయాగ్రామ్ బ్యాడ్ ఉంది. సో కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, దాని గురించి వదిలేసేయండి. సో ఇక్కడ మనకి లాగిన్ స్క్రీన్ యాడ్ అయింది స్టాక్లోకి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను బ్యాక్కి వెళ్ళాను అనుకోండి. సో బ్యాక్ రిజిస్ట్రేషన్కి వచ్చా, మళ్ళీ బ్యాక్ కొడితే లాగిన్ స్క్రీన్కి వచ్చా. సో ఇదంతా మనకి సిస్టమ్కి ఎట్లా తెలిసిద్ది అంటే సిస్టమ్ ఎప్పుడు దీన్ని రిఫర్ చేసుకుంటుంది. ఈ నావిగేటర్ స్టాక్ అనుకున్నాం కదా, లైక్ ఈ విధంగా వర్క్ అయ్యింది. ఇట్లా మనకి స్క్రీన్ నేమ్స్ ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనకి సిస్టమ్ మొత్తం క్యారీ చేస్తుంటుంది అనమాట ఒక స్టాక్ని. సో ఇక్కడ మనకి పుష్ పాప్ అనే మెథడ్స్ ఉంటాయి. మీకు ఆ డేటా స్ట్రక్చర్స్ ఐడియా ఉంటే మీకు స్టాక్ మనకి డేటా స్ట్రక్చర్ ఉంటుంది. సో దాంట్లో పుష్ పాప్ ఉంటుంది అనమాట. పుష్ అంటే యాడ్ చేస్తుంది, పాప్ అంటే రిమూవ్ చేస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. సపోజ్ నేను దీని మీద క్లిక్ చేసిన, సో ఈ స్క్రీన్కి వచ్చి దీని మీద క్లిక్ చేసిన. సో దీని మీద క్లిక్ చేస్తే పుష్ చేసింది, అంటే దీంట్లో కొత్తలకు రిజిస్ట్రేషన్ స్క్రీన్ యాడ్ చేసింది. తర్వాత నేను
దీని మీదకి వచ్చా. సో దీని మీదకి వచ్చి మళ్ళీ దీని మీద కొట్టా, రిజిస్ట్రేషన్ మీద స్క్రీన్ మీద కొట్టేసా. సో మళ్ళీ నాకు డాష్ బోర్డ్ స్క్రీన్ ఓపెన్ అయింది. ఇంకా సంథింగ్ ఇప్పుడు సపోజ్ నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నాకు ప్రొఫైల్ స్క్రీన్ ఇట్లా వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో ఇండైరెక్ట్గా ఏం కాల్ అవుతుందంటే నావిగేటర్ డాట్ పాప్ కాల్ అవుతుంది అనమాట. ఇవన్నీ మనం ఇక్కడ ఈవెన్ నేను ఇక్కడ క్లిక్ చేసిన, లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో బటన్ పెడతాను. సో డాష్ బోర్డ్లో మీకు అర్థమైంది కాన్సెప్ట్. సో ఈ డాష్ బోర్డ్లో నేను ఇక్కడ ఎలివేటర్ బటన్ డేటా అని పెట్టాను, ఇక్కడ నేను గో బ్యాక్ అని పెడతాను. సో గో బ్యాక్ అని పెట్టేసి ఇక్కడ నేను నావిగేటర్ డాట్ పాప్ కాల్ చేస్తాను. సో నావిగేటర్ డాట్ పాప్ అని కాల్ చేస్తుందంటే మనకు ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇదేంటంటే నేను ఇక్కడ మనం టెక్నికల్గా ఏం చేస్తామంటే ఇక్కడ మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేసిన, ఇక్కడ మీరు బ్యాక్ బటన్ క్లిక్ చేసిన, ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేసిన ఇంటర్నల్ కాల్ ఏది ఏంటంటే ఈ మెథడ్ అనమాట. సో నేను డైరెక్ట్ దానికోసం అర్థం కావడం కోసం ఏంటంటే ఒక బ్యాక్ బటన్ అని పెట్టేసి నేను ఇక్కడ నావిగేటర్ డాట్ పాప్ అని పెట్టేసిన. సో ఈ నావిగేటర్ డాట్ పాప్ అని కొట్టగా నాకు బ్యాక్ స్క్రీన్ వచ్చేసింది కదా. ఎప్పుడైతే ఇట్లా బ్యాక్ స్క్రీన్కి వస్తుందో అప్పుడు మనకి ఇది పాప్ అయిపోయింది అనమాట. ఇక్కడ పాప్ అని రాసుకున్నాం కదా, రిమూవ్ చేసేస్తుంది. ఈ డాష్ బోర్డ్ అనేది మనకి రిమూవ్ అయిపోయింది అనమాట మన పాప్లోంచి. మళ్ళీ నేను ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ బటన్ కొట్టా, మళ్ళీ ఇది రిమూవ్ అయిపోయింది అనమాట. ఇంకా మనకి ఏముండదు ఇంకా స్టాక్లు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఇంకా నాకు స్టాక్లు ఏముండదు కాబట్టి అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇది కూడా మనకి స్టాక్లోంచి రిమూవ్ అయిపోతే అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం చేసుకుంటా ఉంటాం అనమాట. లైక్ స్టాక్ ఈ విధంగా ఇంటర్నల్గా వర్క్ అయింది. జస్ట్ మీకు చెప్పడం కోసం, అర్థం చేయడం కోసం. మీరు ఆన్లైన్లో మీరు స్టాక్ అని కొడితే మీకు కాన్సెప్ట్ వస్తుంది. మీకు ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఇది పెద్ద కాంప్లెక్సిటీ అయితే ఏముండదు. ఇది ఇంటర్నల్గా అయితే ఈ విధంగా వర్క్ చేస్తుంది. సో పాప్ అంటేనేమో స్టాక్లోంచి రిమూవ్ చేస్తుంది, అప్పుడు మనం ఆటోమేటిక్గా పర్టికులర్ దానికి వెళ్ళిపోతాం. పుష్ అంటేనే ముందుకు వెళ్తాం. ఒకవేళ మీకు ఆ డయాగ్రామ్ కూడా గుర్తు లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇట్లే గుర్తుపెట్టుకోండి. పాప్ అంటేనేమో వెనక స్క్రీన్కి వెళ్తాం, పుష్ అంటేనేమో ముందు స్క్రీన్కి వెళ్తాం. మీరు అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. సాయి, సపోజ్ 4 స్క్రీన్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. నాకు ఫోర్త్ నుంచి సెకండ్కి రావాలంటే అప్పుడు రివర్స్ నావిగేషన్ యూజ్ చేసుకోవాలి. 2 times కాల్ చేసుకోవచ్చు. దీన్ని 2 సార్లు కాల్ చేస్తే 2 సార్లు వస్తుంది మనకి. అంటిల్ అనేది కూడా ఒక మెథడ్. సపోజ్ ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ 2 సార్లు రాశాను నావిగేటర్ పాప్. డిఫరెంట్ వేస్ ఉన్నాయి దాన్ని చేయడానికి. ఇప్పుడు సపోజ్ నేను దీని మీద వచ్చి క్లిక్ చేసి నేను డైరెక్ట్గా లాగిన్ స్క్రీన్కి వెళ్ళిపోతా. ఇక్కడ ఏం చేస్తా అంటే రెండు రిమూవ్ చేసేస్తాను ఒకేసారి. అలా కాకుండా రావడానికి మనకి వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ పుష్ మెథడ్ చూసాం కదా, మీకు అది చెప్పాక కూడా ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద అప్రోచ్ మీరు చెప్పిన సినారియోకి. ఇంకొక అప్రోచ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తా. ఓకే, ఓకే. ఇప్పుడు ఇక్కడ నాకు సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ కొట్టా, రిజిస్టర్ అకౌంట్కి వెళ్ళా. సో నేను రిజిస్టర్ చేసుకున్నా, సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకొని నేను బ్యాక్కి వెళ్ళా. సో ఇక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాక్ హోమ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ కొడితే మళ్ళీ మనకి ఈ స్క్రీన్స్ కనిపించకూడదు అనమాట. లైక్ మనకి రిజిస్ట్రేషన్ స్క్రీన్, లాగిన్ స్క్రీన్ ఇవన్నీ కనిపించకూడదు, ఇవన్నీ పోవాలన్నమాట. మీరు కూడా అంతే కదా, ఇప్పుడు ఒకసారి ఓటీపీ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ బటన్ కొడితే మీరు యాప్ ఎగ్జిట్ అయిపోయింది కానీ ప్రీవియస్ స్క్రీన్స్కి వెళ్ళరు. సో అలా వెళ్ళకుండా అంటే మొత్తం మనకి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఈ స్టాక్ మొత్తాన్ని రిమూవ్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. సో దానికోసం మనం ఇక్కడ నావిగేటర్ పుష్ వాడాం కదా, సో ఈ రిజిస్ట్రేషన్ బటన్కి. సో ఇక్కడ మనం ఈ పుష్ మెథడ్ వాడకూడదు అనమాట, ఈ మెథడ్ వాడాలి. పుష్ అండ్ రిమూవ్ అంటిల్ మెథడ్ యూజ్ చేయాలి. సో ఈ మెథడ్ నేను కామెంట్ చేసేస్తాను. ఈ మెథడ్ని యూజ్ చేయాలన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మొత్తం బ్యాక్ ఉన్న స్టాక్ మొత్తాన్ని క్లియర్ చేసి అదే ఇంకా ఫస్ట్ స్క్రీన్ లాగా బిహేవ్ చేస్తుంది. సో నావిగేటర్ ఆఫ్ కాంటెక్స్ట్ పుష్ రిమూవ్ అంటిల్. పుష్ అండ్ రిమూవ్ అంటిల్ ఇక్కడ నేమ్లోనే ఉంది చూసారా, పుష్ చేయి అండ్ రిమూవ్ అంటిల్. ఇప్పుడు దాకా ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేయి, పుష్ చేయి ముందుకి, అండ్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని చేయి. రిమూవ్ అంటిల్ అంటే మన మీనింగ్ అదే కదా, ఎక్కడ దాకా అయితే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ మనకి నావిగేషన్ రౌట్ వస్తుంది సేమ్. మనం ఇక్కడ ఏదైతే రౌట్ యూజ్ చేసుకున్నామో సేమ్ అదే రౌట్ యూజ్ చేస్తాం. జస్ట్ మెటీరియల్ పేజ్ రౌట్ కాంటెక్స్ట్ పెట్టేసి ఇక్కడ నేను డాష్ బోర్డ్ స్క్రీన్ అని పెట్టేస్తాను. సో డాష్ బోర్డ్ స్క్రీన్ అని పెట్టేసి నేను ఇప్పుడు అప్లికేషన్ని
ఇప్పుడు నేను రిమూవ్ దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినప్పుడు చూసాను నాకు బ్యాక్ బటన్ రాలేదు. ఇక్కడ నేను పుష్ రిమూవ్ అండ్ అంటిల్ యూజ్ చేసి నాకు ఇక్కడ బ్యాక్ బటన్ రాలేదు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ నేను ఇదే బ్యాక్ బటన్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు అప్లికేషన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో దీని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ పుష్ అండ్ రిమూవ్ అంటిల్ యూజ్ చేస్తామో ఇప్పుడు మనకి ఇక్కడ స్టాక్లో ఉంటాయి కదా, ఇదేం పోయింది రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇంకోటి కావాలి మనకి టెక్స్ట్. సో డాష్ బోర్డ్. సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ డాష్ బోర్డ్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ పుష్ అండ్ రిమూవ్ అంటిల్ వాడామో ఈ కింద ఏదైతే ఉంటాయో ఈ స్క్రీన్కి వెళ్తున్నాం కదా, ఈ స్క్రీన్కి ఏదైతే ఉంటాయో వాటన్నిటిని రిమూవ్ చేస్తుంది. సో దాని మీనింగ్ అది పుష్, ఈ స్క్రీన్కి పుష్ చేయి, డాష్ బోర్డ్ స్క్రీన్కి పుష్ చేయి. ఇక్కడ ఇది ఏం చెప్తుంది, డాష్ బోర్డ్ స్క్రీన్కి పుష్ చేయి, తర్వాత ఎండ్ మరియు రిమూవ్ అంటిల్ అంటే ఇక్కడ దాకా ఏదైతే దీని వెనక స్టాక్లో ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసి ముందుకు వెళ్ళిపో అని చెప్తుంది అనమాట. సో అందుకోసమనే మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఇది రావట్లేదు. సపోజ్ దీని మీద నేను ఒకసారి స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇక్కడికి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా స్క్రీన్కి వెళ్తుంది. నేను బ్యాక్ బటన్ కానీ ఇక్కడ మీరు ఒకటి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు, ఇక్కడ మనం ఇక్కడ మనకి బ్యాక్ బటన్ రాలేదు. ఎందుకంటే అది ఓన్లీ పుష్ మెథడ్ మాత్రమే మనకి బ్యాక్ బటన్ వస్తుంది. అందుకే నేను చెప్పాను పుష్ ఓన్లీ ముందుకెళ్ళి వెనక రావడానికి పుష్ వాడతాం. పుష్ రిమూవ్ అంటిల్ వాడితే ఇంకా మొత్తం అసలు ఏం ఉండదు, ఇంకా చాప్టర్ మొత్తం క్లోజ్ అయిపోయింది, డైరెక్ట్గా మనం ఆ స్క్రీన్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం పుష్ అండ్ రిమూవ్ అంటిల్. దీనికి ఇప్పుడు మనం రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమైపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక స్ప్లాష్ స్క్రీన్ క్రియేట్ చేస్తాను. మన అప్లికేషన్ ఇప్పుడు మనం స్ప్లాష్ స్క్రీన్ క్రియేట్ చేయాలి కదా. సో ఇక్కడ నేను స్ప్లాష్ స్క్రీన్ ఒకటి క్రియేట్ చేస్తాను, స్ప్లాష్ స్క్రీన్ డాట్. సో ఇది వచ్చేసి నేను ఒక స్టేట్ఫుల్ విజిట్ తీసుకుంటా, ఎందుకంటే నేను నావిగేషన్ చేయాలి, నాకు ఇన్నిట్ స్టేట్ మెథడ్ కావాలి కాబట్టి నేను స్టేట్ఫుల్ మెథడ్ తీసుకున్నాం. లేదు అనుకుంటే మీరు స్టేట్లెస్ అని తీసుకోవచ్చు, కానీ స్టేట్ఫుల్ ఉండాలి ఎందుకంటే మన స్ప్లాష్ స్క్రీన్లో మనం నావిగేషన్ చేస్తాం కాబట్టి. సో ఇక్కడ నేను ఏం చేశాను, స్ప్లాష్ స్క్రీన్ అని పెట్టేసాను. సో స్ప్లాష్ స్క్రీన్ పెట్టేసి నేను మెయిన్ లాట్లోకి వెళ్ళి నేను మన స్క్రీన్ ఇది మార్చేస్తాను. సో ఇది పెట్టేసి నేను ఇక్కడ పెట్టేసిన. సో ఇప్పుడు నాకు స్ప్లాష్ స్క్రీన్ వచ్చింది. స్ప్లాష్ స్క్రీన్ అంటే మీకు తెలుసు కదా, మనకి మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా మీకు ఆ ఫస్ట్ స్క్రీన్ వచ్చేది స్ప్లాష్ స్క్రీన్. మనకి మీరు ఫేస్బుక్, అమెజాన్ ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఇట్లా మీకు ఫస్ట్లో ఇట్లా ఒక స్క్రీన్ వస్తూ ఉంటుంది లైక్ పెద్దగా. సో ఇవే మనకి స్ప్లాష్ స్క్రీన్స్ అనమాట. లైక్ మన అప్లికేషన్ ఇంట్రోకి ఇట్లా ఫస్ట్ స్క్రీన్ వస్తుంది కదా, ఇది మనకి ప్రతి అప్లికేషన్కి స్ప్లాష్ స్క్రీన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం డిజైన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, స్ప్లాష్ స్క్రీన్కి మోస్ట్లీ మనకి అది ఉండదు అనమాట, మన యాప్ బార్ ఉండదు, యాప్ బార్ లేకుండా మనం చేస్తాం. సో ఇక్కడ ఇది పెట్టేసిన. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ స్క్రీన్లో ఆల్రెడీ మనం ఇక్కడ ఒక ఇమేజ్ వాడాం కదా, సో ఆ ఇమేజ్ మనం లోగో లెక్క యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఇమేజ్ ఒకటి వాడాను, సో ఇమేజ్ నేను ఇక్కడ పెట్టేస్తాను, కాన్స్టెంట్గా రిమూవ్ చేసేస్తాను. సో ఇక్కడ నేను వెల్కమ్ అని ఒకటి స్క్రీన్ క్రియేట్ చేసిన. సో అండ్ దీని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి, మనకి స్కాఫోల్డ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడం కోసం నేను ఇక్కడ టీల్ కలర్ యూజ్ చేసేసిన. సో మనకి ఇది ఉంది, సరే వైట్ ఉంచుద్దాం, నేను వైట్ ఉంచితే ఓకే, లేదు సరే ఇక్కడ వైట్ చేసిన, వైట్ కన్నా సరే వేరే కలర్ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ వెల్కమ్ టు యాప్ అని నేను ఇక్కడ వెల్కమ్ యాప్ అని నేను ఇక్కడ ఒక మెసేజ్ రాసేసిన. దీన్ని నేను సెంటర్గా పెడతాను, మెయిన్ యాక్సెస్ ఎలిమెంట్ సెంటర్. సో సెంటర్కి వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ రెండు విజెట్స్ మనం సెంటర్లో మూవ్ చేయాలి. సో దీన్ని నేను అలైన్ విజెట్తో ర్యాప్ చేస్తా. సో ఇప్పుడు మన అలైన్మెంట్ డాట్ సెంటర్ అంటే మనకు ఆటోమేటిక్గా ఈ విజెట్స్ అనేది మూవ్ అయిపోయినాయి. సో ఈ టెక్స్ట్ కలర్ను నేను
స్టైల్ కలర్స్ వైట్ పెట్టేస్తే మనకి చూడడానికి ఉంటుంది బాగా. సో ఇట్లా నేను జస్ట్ నేను కాన్సెప్ట్ చెప్పడం కోసమే మనం ఇక్కడ యూఐ డిజైన్ నేర్చుకోవట్లేదు కదా. సో జస్ట్ నేను కాన్సెప్ట్ చెప్పడం కోసం ఇట్లా స్క్రీన్ చేస్తే అంత బాగాలేకపోయినా. ఓకే, సో ఇట్లా మనం ఒకటి క్రియేట్ చేసేసినాం. ఇప్పుడు ఇది మనకి స్ప్లాష్ స్క్రీన్ అనమాట. మన అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అయింది. సో ఇప్పుడు మన అప్లికేషన్ ఓపెన్ చేయగానే దీన్ని మనం నెక్స్ట్ వేరే స్క్రీన్కి మనం మూవ్ చేయాలన్నమాట. సో వేరే స్క్రీన్కి మూవ్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనం ఎంతసేపు ఉండాలి అన్న దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ స్ప్లాష్ స్క్రీన్లో మనకి టైమర్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది అనమాట. సో ఈ టైమర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం ఎంతసేపు అంటే యాక్చువల్గా రియల్ టైం ఏం చేస్తారంటే యూజర్ డీటెయిల్స్ కానీ మనకి సర్వర్ నుంచి ఏదైనా లాగిన్ డీటెయిల్స్ కానీ ఏవైనా కావాలనుకున్నప్పుడు కూడా అవి మొత్తం మనం ఈ స్క్రీన్లోనే మనం గెట్ చేసుకుంటాం అనమాట. గెట్ చేసుకున్న తర్వాత మనం ముందు స్క్రీన్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో అందుకోసమే మనకి ఈ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇనీషియల్ డేటా గెట్ చేసుకోవడానికి. సో ఈ విధంగా వాడతాం. ఇక్కడ నేనేం చేస్తా అంటే ఇనిట్ స్టేట్ వాడాలి. సో ఎందుకు తీసుకున్నా అంటే నేను స్టేట్, మీరు అనుకోవచ్చు ఇక్కడ యూఐ చేంజ్ అవ్వదు కదా, మీరు స్టేట్లెస్ విజెట్ ఎందుకు స్టేట్ఫుల్ విజెట్ ఎందుకు తీసుకున్నారని. నాకు ఎందుకంటే ఇక్కడ కాల్ బ్యాక్ కావాలన్నమాట. లైక్ నాకు ఇనిట్ స్టేట్ కాల్ బ్యాక్ కావాలి. అదే మనకి స్టేట్లెస్ విజెట్లో అవైలబుల్ ఉండదు, నాకు స్టేట్ఫుల్ విజెట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి నేను ఇది తీసుకున్నా. ఇక నేను ఏం చేస్తాను అంటే టైమర్ అని ఒకటి తీసుకుంటాను అనమాట. లైక్ నాకు ఇక్కడ ఎన్ని సెకండ్స్ ఉండాలో నేను డిఫైన్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఇక్కడ నేను టైమర్ అనే మనకి ఒకటి క్లాస్ అవైలబుల్ ఉంటుంది. సో ఈ టైమర్ అనే దానికి మనం తీసుకుంటాం. సో ఈ టైమర్ అనేది ఇక్కడ మనం ఎందుకు పెడతాం అనమాట. సో డ్యూరేషన్ అని పెడితే ఈ డ్యూరేషన్ క్లాస్ ఉంటుంది. దీంట్లో మనకి మినిట్స్, అవర్స్, సెకండ్స్ అన్ని పాస్ చేసుకోవచ్చు. నేను సెకండ్స్ పెట్టా 5 సెకండ్స్. సో 5 సెకండ్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ కాల్ బ్యాక్ వస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. 5 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత వేస్తుంది. ఫస్ట్ మీకు ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఇక్కడ నేను ఒక డమ్మీ పెట్టి చూపిస్తాను. టైమర్ కంప్లీటెడ్. టైమర్ స్టార్టెడ్ అని ఇక్కడ స్టార్టెడ్ అని పెట్టేసా. సో ఇప్పుడు రీరన్ చేస్తా. సో ఇక్కడ నాకు టైమర్ స్టార్టెడ్ అని వచ్చింది. ఇక మాకు 5 సెకండ్స్ తర్వాత టైమర్ కంప్లీటెడ్ అని ఇంకో మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూసారా మనకు 5 సెకండ్స్ తర్వాత టైమర్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఫస్ట్ ఇది వచ్చింది. ఇప్పుడు మీరు ఇంకోసారి అబ్జర్వ్ చేయకపోతే ఇప్పుడు నాకు టైమర్ స్టార్టెడ్ అని వచ్చేసింది. 1 2 3 4 5 తర్వాత మనకి టైమర్ కంప్లీటెడ్ అని వచ్చింది. అంటే మనకి కాల్ బ్యాక్ ఏం చేస్తుంది అంటే 5 సెకండ్స్ దాకా వెయిట్ చేస్తుంది అనమాట. సో ఈ 5 సెకండ్స్ తర్వాత మనం నావిగేషన్ రాసుకుంటాం. సో ఈ నావిగేషన్ ఇక్కడ నేను ఏం నావిగేషన్ యూజ్ చేస్తాను అంటే నావిగేటర్ డాట్, ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం పుష్ యూజ్ చేస్తాను. నావిగేటర్ ఆఫ్ కాంటెక్స్ట్ పుష్. సో పుష్ తర్వాత ఇక్కడ మనం ఏ స్క్రీన్కి వెళ్ళాలో మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు నేను లాగిన్ స్క్రీన్కి వెళ్ళాలి. ఇక్కడ మనం మెటీరియల్ పేజ్లో CTX. సో ఇక్కడ నేను లాగిన్ స్క్రీన్ అని పెట్టేసిన. సో లాగిన్ స్క్రీన్ అని పెట్టేసి ఇప్పుడు ఏమైతే చెక్ చేద్దాం. సో ఇప్పుడు లాగిన్ స్క్రీన్ అని పెట్టేసిన నాకు 5 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా నావిగేషన్ అనేది ముందు స్క్రీన్కి వెళ్ళిపోయింది. సో ముందు స్క్రీన్కి వెళ్ళిపోయింది, కానీ ఇక్కడ మనం క్లిక్ చేస్తే అయితే బ్యాక్ వస్తే మళ్ళీ స్ప్లాష్ స్క్రీన్కి వస్తుంది. కానీ మీరు ఏ యాప్లో అయినా చూసారా మనకి ముందు స్క్రీన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ స్క్రీన్కి వస్తే స్ప్లాష్ స్క్రీన్ వచ్చేది. సో యాక్చువల్గా ఇది అసలు ప్రాక్టీసే కాదనమాట. సో అందుకోసమనే ఈ కేసులో మనకి పుష్ అనే మెథడ్ పనిచేయదు. సో ఖచ్చితంగా ఇక్కడ మనం ఇది యూజ్ చేయాలన్నమాట. లైక్ మనకి ఈ పుష్ ప్లేస్లో పుష్ రిమూవ్ అంటిల్ ఈ మెథడ్ని యూజ్ చేయాలి ఖచ్చితంగా మనం. ఇక్కడ మనం మెటీరియల్ పేజ్ రౌట్. సో ఇక్కడ నేను CTX అని పెట్టేసి లాగిన్ స్క్రీన్ అని పెట్టేసి సరిపోతుంది. సో ఇప్పుడైతే మనకి 5 సెకండ్స్ కౌంట్ డౌన్ అయిపోద్ది. తర్వాత మనకి ఆటోమేటిక్గా ముందు స్క్రీన్కి వెళ్ళిపోయింది, లాగిన్ స్క్రీన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే లాగిన్ స్క్రీన్ నుంచి డైరెక్ట్గా నాకు అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సెకండ్స్ ఎక్కువ అనిపిస్తే జస్ట్ 2 సెకండ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఒక మిల్లీ సెకండ్స్ కావాలనుకుంటే మిల్లీ సెకండ్స్ అయినా పెట్టుకోవచ్చు. 2 సెకండ్స్ పెడితే ఇంకా మనకి ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఈ నావిగేటర్ పుష్ రిమూవ్ అంటిల్ దాన్ని మనం ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం.
సో దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ మనం ఏమో మాట్లాడుకున్నాం, 3 పుష్, రిమూవ్, అంటిల్ గురించి, పుష్ గురించి అండ్ పాప్ గురించి నేర్చుకున్నాం. ఇవి మనకి నావిగేటర్లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పుష్ రీప్లేస్మెంట్. పుష్ రీప్లేస్మెంట్ ఇక్కడ చెప్తే అర్థమవుతుందా? సరే చెప్పి చూస్తా, లైక్ ట్రై చేద్దాం. పుష్ రీప్లేస్మెంట్ ఏంటంటే ఇది మనకి ఆ డిజైన్ ఖచ్చితంగా ఉంటేనే మనకి అక్కడ వర్క్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ నావిగేటర్ దాంట్లో మనం ఈ స్క్రీన్కి వెళ్తున్నాం కదా. సో ఈ పుష్ రీప్లేస్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇదే స్క్రీన్ రీలోడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం, ఈ డాష్ బోర్డ్ స్క్రీన్ ఇది రిమూవ్ చేస్తుంది అనుకున్నాం కదా. సో ఈ కేసులో ఏంటంటే ఇది రిమూవ్ చేయదు, దీని మీదకి వచ్చేస్తుంది అనమాట, రీప్లేస్ చేసేస్తుంది. అంటే దాని మీద ఈ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. అదే రీప్లేస్మెంట్ అని ఉంది కదా, సో అప్పుడు ఇది ముందుకు వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఒకే స్క్రీన్ మీద ఇంకో స్క్రీన్ ఉండడానికి కోసం మనకి యూజ్ అవుతుంది. దీన్ని మనం ఫ్యూచర్లో మనం బాటమ్ నావిగేషన్ బార్ కానీ డ్రావర్ మాట్లాడుకునేటప్పుడు మనకి అక్కడ ఇంకా ఎగ్జాక్ట్ కేసు వస్తుంది. ఇప్పుడు జస్ట్ చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో. సో ఈ రీప్లేస్మెంట్ ఎట్లా వర్క్ అవుతుందంటే జస్ట్ నావిగేటర్ డాట్ పుష్ రీప్లేస్మెంట్. సో ఈ పుష్ రీప్లేస్మెంట్ తర్వాత ఇక్కడ మనకి సేమ్ మనం అది ఎట్లయితే మాట్లాడుకున్నాం అట్లా. సో ఆఫ్ కాంటెక్స్ట్ ఇక్కడ తీసేయచ్చు కాంటెక్స్ట్. సో ఇక్కడ మనం కాంటెక్స్ట్ పాస్ చేయాలి. సేమ్ కాంటెక్స్ట్ మనం మెటీరియల్ పేజ్ రౌట్ అని పెట్టేసి సిటిఎక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ స్క్రీన్ అని పెట్టేస్తాను. సో రిజిస్ట్రేషన్ స్క్రీన్ అని పెట్టేసి ఒకసారి రీస్టార్ట్ చేస్తాను అప్లికేషన్ని. సో ఇప్పుడు నేను రీస్టార్ట్ చేసేసిన. సో రీస్టార్ట్ చేసేసి ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను, డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అని. సో డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అన్నప్పుడు నేను ఈ రీప్లేస్మెంట్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ నాకు చూసారా ఇది బ్యాక్ బటన్ రాలేదు. ఇక్కడ ఈ సేమ్ ఉన్న స్క్రీన్ మనం రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ బటన్ క్లిక్ చేస్తాను. సో బ్యాక్ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు చూసారు ఆటోమేటిక్గా నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. సో అదే అనమాట రీప్లేస్మెంట్ అయితే మనకి బ్యాక్ స్క్రీన్ కిల్ చేసేది. ఆ బ్యాక్ స్క్రీన్ మీద ఇది వచ్చి బ్యాక్ స్క్రీన్ మొత్తానికి రిమూవ్ చేసేసి మనకి అదే స్క్రీన్ మీదకి ఓవర్లాప్ అయిపోయింది అనమాట. సో అది మనకి పుష్ రీప్లేస్మెంట్. మనకి కొన్ని ఇది చాలా తక్కువ వాడతాం, అది పర్టికులర్ సినారియోస్ని బట్టి మన బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేస్తాం. జస్ట్ అయితే మీరు తెలుసుకోండి రీప్లేస్మెంట్ అంటే దేనికి యూజ్ చేస్తాను. మనం ఇది చేసినప్పుడు బ్యాక్ బటన్ అంటే దీనికి బ్యాక్ బటన్ లేదు కదా. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇది ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోతుంది. ఈ ప్రజెంట్ స్క్రీన్ ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ఇప్పుడు సపోజ్ ఈ స్క్రీన్లో తీసుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఈ గ్రోసరీ ఐటమ్ స్క్రీన్ మీద మనం రీప్లేస్ చేసేస్తే ఏంటంటే ఈ గ్రోసరీ స్క్రీన్ మీదకి ఈ స్క్రీన్ కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. అది కంప్లీట్గా రిమూవ్ అయిపోయి ఇది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి పుష్ జరుగుతున్నట్టు ఒకేసారి పాప్ జరుగుతున్నట్టు మళ్ళీ వచ్చేస్తున్నట్టు అనమాట. సో ఇది చాలా రేర్గా వాడతాం మనం. ఓన్లీ ఈ మెయిన్గా పుష్ అంటే రిమూవ్ అంటిల్ మెథడ్ని బాగా యూజ్ చేస్తాం. దీన్ని చాలా తక్కువ మనం యూజ్ చేస్తాం. ఇది పుష్ రీప్లేస్మెంట్ గురించి జస్ట్ అయితే మీరు ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి, మీకు కూడా అర్థమైంది. సో నెక్స్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ స్క్రీన్కి వచ్చాం కదా. సో రిజిస్ట్రేషన్ స్క్రీన్ కాడ మనం ఇక్కడ వ్యాలిడేషన్ కామెంట్ చేశాను కదా. సో నేను వ్యాలిడేషన్ ఇచ్చేస్తాను. సో వ్యాలిడేషన్ జరిగిన తర్వాత సపోజ్ ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తాను. వ్యాలిడేషన్ జరిగిన తర్వాతే మనకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వ్యాలిడేట్ మెథడ్ ఉంటుంది కదా, ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మనకి సక్సెస్ ఉంది కదా. సో ఇక్కడ పెట్టుకుంటాం అనమాట నావిగేషన్. ఎప్పుడైతే మనకి ఈ కండిషన్లు అన్నీ సాటిస్ఫై అవుతాయో అప్పుడు మాత్రం నేను నావిగేషన్ చేయమని దీనికి చెప్పేస్తాను స్ట్రిక్ట్గా. సో ఇక్కడ నేను ఈ యాప్ నేమ్ కూడా తీసేస్తే ఇక్కడ మనం యాప్ నేమ్ పెట్టాం కదా. సో ఇది కూడా మనం కామెంట్ చేసేద్దాం, ఎందుకంటే మనకి అది అన్నెసరీగా ఉంది. సో ఇప్పుడు నేను రిమూవ్ అంటిల్ మీద క్లిక్ ఇక్కడ మనకి వస్తుంది కదా. సో ఇప్పుడు నేను అకౌంట్ లేదని ఈ స్క్రీన్కి వచ్చేసా. ఇక్కడ నేను దీని మీద ఎంటర్ చేస్తాను, నాకు డైరెక్ట్గా నావిగేషన్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం ఈ కండిషన్లన్నీ చెక్ చేసుకున్నాం కదా. అదే ఒకవేళ మీరు ఇక్కడ రాసుకుంటే జస్ట్ ఇక్కడ రాసుకుంటే సరిపోయింది అనమాట. లైక్ ఇక్కడ మీరు ఒక ఇమేజ్ కూడా క్లిక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రాస్తే సరిపోయింది. అదే ఇక్కడ రాసిన మెథడ్ ఉంది కదా. సో మనకి 2 వేస్లో మనం మాట్లాడుకున్నాం కదా. సో నేను ఈ వేలో మాట్లాడుతున్నా. సో ఇక్కడ మీరు రాసేసుకుంటే ఆటోమేటిక్గా మనకి నావిగేషన్ అనేది అయిపోయింది అనమాట. సో ఇది కామెంట్ చేస్తాను, ఎందుకంటే మనం ఆ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. లేకపోతే ఇదేనే యూజ్ చేసుకోవచ్చు, రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వ్యాలిడేట్ కార్డ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు నావిగేట్ కాకుండా ఓకే ఎంటర్ నేమ్ అంటుంది. మనకి ఈ కండిషన్ కార్డ్కి వచ్చింది. సాయి గోపి అని పెట్టేసిన.
సో నెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి gmail.com. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసి నాకు వ్యాలిడ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్ అని నేను పాస్వర్డ్ క్లిక్ చేసి నేను ఇక్కడ టిక్ మార్క్ మీద కొట్టగా నేను ఆటోమేటిక్గా మనకు వచ్చేసింది. ఎందుకంటే మనం అక్కడ వ్యాలిడేట్ మెథడ్ కాల్ చేస్తున్నాం కదా. సో ఆటోమేటిక్గా మనకి ఇట్లా వచ్చేస్తుంది. నేను మళ్ళీ అప్లికేషన్ రీస్టార్ట్ చేసేస్తాను. సో ఈ విధంగా ఇప్పుడు సపోజ్ నేను దీని మీదకి వెళ్ళేసి ఇక్కడ నావిగేషన్ చేస్తాను. సో ఇక్కడ నావిగేట్ చేసినప్పుడు ఇక్కడ ఏ డేటా మనం ఇన్వాలిడ్ ఇచ్చినా కానీ మన ముందు స్క్రీన్కి యూజర్ వెళ్ళడు. సో ఇప్పుడైతే నేను కరెక్ట్ డేటా ఇస్తాను. సపోజ్ ఇక్కడ ఇచ్చినప్పుడు కూడా పాస్వర్డ్ నేను ఇవ్వలేదు కాబట్టి సరే పాస్వర్డ్ పోలేదు. సో నేను కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా యూజర్ అనేవాడు నావిగేట్ అవుతారు అనమాట. సో ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే ఇది నావిగేషన్. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటంటే మనం ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి డేటా ఎలా పాస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ మనం ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి ఎలా వెళ్ళాలో మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి డేటా ఎలా పాస్ చేయాలన్న దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఇక్కడ మనం డేటా పాస్ చేయాలంటే మనకు ఉన్నది ఒకటే ఏంటంటే ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ అనమాట. సో కన్స్ట్రక్టర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని నేను అప్పుడు చెప్పాను కదా. అప్పుడు కూడా మెన్షన్ చేశాను, డేటాను ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి మనం మూవ్ చేయాలంటే మనం ఖచ్చితంగా కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తామని. సేమ్ మనం ఇక్కడ అదే యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి క్లాస్ కన్స్ట్రక్టర్ ఉంది కదా. సో ఇది ఒక క్లాస్ కదా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఇక్కడ క్లాస్ని ఇన్వోక్ చేస్తున్నాం కదా. సో ఇన్వోక్ చేసినప్పుడు ఇక్కడ మనకి క్లాస్ కన్స్ట్రక్టర్ ఉంది. సో ఈ క్లాస్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని ఈ స్క్రీన్లోకి డేటా పాస్ చేసుకుంటాం. సో అది ఎలా అంటే ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను, ఈమెయిల్ అని. సో ఈమెయిల్ అని ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకుని ఇక్కడ నేను ఈ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాను ఈ డాష్ బోర్డ్ స్క్రీన్లో. ఇక్కడ నేను ఏం చేసుకుంటా అంటే దిస్ డాట్ ఈమెయిల్ అని పెట్టేస్తా. సో ఇది ఒక నాకు తెలియాలి కాబట్టి నేను ఇక్కడ మోస్ట్లీ నేమ్డ్ పారామీటర్స్ వాడడానికి ట్రై చేయండి, ఇట్లా వాడడం కానీ, ఎందుకంటే తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది. అండ్ ఇది నాకు రిక్వైర్డ్ కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా రిక్వైర్డ్ అని పెట్టేస్తాను, ఎందుకంటే నాకు ఇది ఖచ్చితంగా నాకు కావాలి కాబట్టి. ఇక్కడ రోజు చూపిస్తుంది ఏంటిది క్లాస్ కన్స్ట్రక్టర్, ఈ కన్స్ట్రక్టర్ యాడ్ చేయాలి. ఓకే, కీని యాడ్ చేసుకుంటే సరిపోయింది. సో ఈ కీ ఉన్న ఒకటే లేకపోయినా కన్ఫ్యూజన్ తీసేస్తాను. జస్ట్ నేను ఇట్లా రిక్వైర్డ్ పారామీటర్ కింద ఇది యాడ్ చేశాను. మీరు రిక్వైర్డ్ వాడిపోయినా కానీ ఇట్లా డిఫాల్ట్ పారామీటర్ వాడండి. ఇట్లా లైక్ నేమ్డ్ పారామీటర్స్ వాడితే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈమెయిల్ కెనాట్ హ్యావ్ ఏ నల్ బికాస్ ద టైప్ ఇంప్లిసిట్లీ నల్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒకవేళ ఈమెయిల్ ఏం రాకపోతే మనం ఎంటీ వాల్యూ తీసుకోవడం కోసం ఇట్లా ఎంటీగా మనం ఏ వాల్యూ పాస్ అయిపోయినా అది ఎంటీగా మనకి యాక్సెప్ట్ చేసేటట్లు మనకి ఉండేటట్లు తీసుకుంటే సరిపోయింది. లైక్ ఇట్లా మన ఎంటీ వాల్యూ, మనం డిఫాల్ట్ వాల్యూస్ ఎంటీ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్క్రీన్లో ఏంటంటే ఇప్పుడు నేను ఆ స్క్రీన్కి డేటా పాస్ చేయాలి కదా. జస్ట్ ఈ క్లాస్ కన్స్ట్రక్టర్కి వస్తే ఈమెయిల్ అని పెట్టేస్తాను. ఈమెయిల్ అని పెట్టేసి నేను ఈమెయిల్ పాస్ చేసేసుకుంటాను. ఈమెయిల్ అని పాస్ చేసుకోగానే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే యూజర్ ఈమెయిల్ ఇచ్చేసిందో అది నాకు ఈ క్లాస్ కన్స్ట్రక్టర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని డిస్ప్లే చేయాలి. నేను ఇక్కడ ఒక టెక్స్ట్ విడ్జెట్ పెట్టాను. ఇక నేను జస్ట్ టెక్స్ట్ విడ్జెట్ పెట్టాను, టెక్స్ట్ బటన్ పెట్టట్లేదు, ఎందుకంటే నాకు యాక్షన్ అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ నాకు టెక్స్ట్ విడ్జెట్ సరిపోయింది. లాగ్డ్ ఇన్ యాస్ ఈమెయిల్, లైక్ నాకు ఇక్కడ వచ్చిన ఈమెయిల్ ఉంటుంది కదా. సో ఈ ఈమెయిల్ని డిస్ప్లే చేయడానికి కోసం మనం ఇది యూజ్ చేసుకుంటే సరిపోయింది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఈమెయిల్ అని ఇట్లా ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. ఒక లేదు అది మనకి ఖచ్చితంగా యూజర్ పాస్ చేయాలనుకుంటే ఇట్లా రిక్వైర్డ్ అని పెట్టుకుంటే ఏంటంటే మనకి డిఫాల్ట్ పారామీటర్ కాకుండా యూజర్ ఏదైతే ఇస్తాడో అది తీసుకుంటారు. సో నేను ఇక్కడ రిక్వైర్డ్ అని పెట్టేస్తే ఇక్కడ నాకు వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఇది తీసేసినాం అనుకోండి ఎర్రర్ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇది మనం ఖచ్చితంగా పాస్ చేయాలని చెప్తుంది. ఇక్కడ మనకి చూపిస్తుంది చూసారు, దాని నేమ్డ్ పారామీటర్ ఈమెయిల్ ఈజ్ రిక్వైర్డ్ అని. సో ఇక్కడ నేను ఈమెయిల్ అని పెట్టేసి ఇక్కడ నేను ఈమెయిల్ అని పెట్టేసాను. సో ప్రతిసారి మనం రిజిస్ట్రేషన్ స్క్రీన్కి వెళ్తున్నాం కదా, ఇక్కడ మనం డైరెక్ట్గా లాగిన్ స్క్రీన్కి కూడా మనం ఇక్కడ మనకి లాగిన్ బటన్ ఉంది కదా. సో ఇక్కడ కూడా నేను ఇదే పెట్టేస్తాను. సో సేమ్ ఇదే కోడ్ నేను కాపీ పేస్ట్ చేసేస్తాను ఇక్కడ. సో ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేసేసి సేమ్ ఇదే స్క్రీన్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటా. సో ఈమెయిల్ ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ దీనికి టెక్స్ట్ ఎడిటింగ్ ఈ కంట్రోలర్ లేదు కదా, మనం అనుకున్నాం కదా ఇక్కడ డేటా మనకి కావాలనుకునే కంట్రోలర్ కావాలని. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ క్రియేట్ చేస్తాను. టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్ క్రియేట్ చేసేసి ఇది ఫోన్ టెక్స్ట్ ఎడిటింగ్ కంట్రోలర్కి సో ఇక్కడ ఇది ఇచ్చేస్తా.
దీనికి వ్యాలిడేషన్ మీరు యాడ్ చేయండి అది మీకు టాస్క్ ఇస్తున్నా. ఈ వ్యాలిడేషన్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేను కాన్స్టెంట్ ఇక్కడ రిమూవ్ చేసి సరిపోయింది. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా, సో ఇక్కడ నేను ఈమెయిల్ ప్లేస్లో ఏం చేస్తాను అంటే .text అని పెట్టేస్తాను. యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తానో అది అట్లా నేను తీసుకెళ్తాను. సో కాన్స్టెంట్ అని రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు యూజర్ ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఫోన్ నెంబర్ అనుకున్నాం కాబట్టి ఫోన్ నెంబర్ రిలేటెడ్ పెట్టుకుంటేనే సరిపోయింది. ఇక్కడ నేను కీబోర్డ్ ఇన్పుట్ అయిపోయిందంటే నెంబర్ పెట్టేస్తాను ఖచ్చితంగా. సో నెంబర్ పెట్టేసి ఫోన్ ఉంటుంది అయితే నెంబర్ ఇట్లా మనం వాడుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఏదైనా ఫోన్ నెంబర్ ఉన్నా కానీ మనకి సజెషన్ చూపిస్తుంది. సో నేను సమ్ నెంబర్ ఎంటర్ చేసేసి లాగిన్ అవుతా. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసారా లాగిన్ యాజ్ అని సంథింగ్ అని వచ్చింది. నెక్స్ట్ మనం మళ్ళీ రీఫ్రెష్ చేస్తాం. ఇక్కడ ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది, అది కూడా నేను చెప్తా. సో ఇప్పుడు నేను లాగిన్ కాడికి వెళ్తా. డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తా. డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మనం పెట్టేస్తాం. సంథింగ్ డేటా ఎంటర్ చేసేసా. సో ఎందుకు బై డిఫాల్ట్ కనిపిస్తుంది పాస్వర్డ్. సో దీన్ని పెట్టేసి దీన్ని క్లిక్ చేసి ఇక్కడ చూసాను నేను అక్కడ ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేశానో సో ఆ ఈమెయిల్ అడ్రస్ వచ్చింది. సో ఈ విధంగా మన క్లాస్లో డేటా అనేది ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మనం మూవ్ చేసుకుంటాం. ఇంకా మనం అప్కమింగ్ దాంట్లో ఇంకా మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్తో చూస్తాం. అప్పుడు ఇంకా మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా అప్పుడు అర్థమైతే. సో ఇట్లా క్లాస్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఒకవేళ మీకు ఈమెయిల్ కానీ ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ కూడా ఒకవేళ నేమ్ కూడా కావాలనుకున్నప్పుడు ఇట్లా నేమ్ అని పెట్టుకుంటాం. సో ఇంకా మీకు ఎన్ని ఫీల్డ్స్ కావాలనుకుంటే అన్ని ఫీల్డ్స్ ఇట్లా నేమ్ అని పెట్టేసుకొని మేము డిక్లేర్ చేసుకుంటాం. ఇంకా మీరు ఇక్కడ నుంచి పాస్ చేసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి పాస్ చేసుకోవాలంటే అక్కడి నుంచి మనం నేమ్ అని ఇక్కడ పాస్ చేసేసుకుంటాం. సపోజ్ ఇక్కడ మనకి నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ మన నేమ్ అనేది ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్ అనేది వీటికి మూవ్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మనకి ఎన్ని డేటా కావాలనుకుంటే అన్ని ఇట్లా క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచే చేసుకుంటాం. ఈ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది టాపిక్ చాలా ఇంపార్టెంట్. మన ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ మనం మోడల్స్ యూజ్ చేస్తాం అప్కమింగ్ లెసన్స్లో. సో అక్కడ కూడా మనకి కన్స్ట్రక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అందుకోసం కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ మనకి క్లియర్గా ఉండాలి. సో ఈ విధంగా ఒక స్క్రీన్ నుంచి ఇంకోటి చేసుకుంటాం. మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇంకో 10 పంపాలంటే ఇట్లా మనం 10 పెడితే ఎట్లా ఉంటుంది అంటే గలీజ్ ఉంటుంది. సో దానికోసమనే మనం నెక్స్ట్ మోడల్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఆ మోడల్స్ అనే కాన్సెప్ట్లో మన డేటా అంతా మోడల్ క్లాస్లో పెట్టుకుంటాం. ఆ మోడల్ క్లాస్ని జస్ట్ పాస్ చేసేసుకుంటాం అనమాట, సరిపోయింది. సో అది ఆప్టిమైజ్డ్ వే.